ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీస్ కార్, ఇప్పుడేం చేయాలి? అన్నా, త్వరగా పోనీ అన్నా. అలాగే అమ్మా. ఇప్పుడు దీన్ని వాళ్ళకి ఎలా అప్పచెప్పాలి? వీళ్ళు నన్నే ఫాలో అవుతున్నారు. కెడి, ఆటోని ఓవర్టేక్ చేసి బ్లాక్ చేయి. నువ్వెవరు, ఎవరి కోసం పనిచేస్తున్నావో, ఈ బాక్స్ లో ఏముందో మాకు తెలుసు. సో మర్యాదగా లొంగిపో, ప్రాణాలైనా మిగులుతాయి. ఆటో దిగి మీ ప్రాణాలు కాపాడుకోండి. దిగు. అన్నా, మీరు వెళ్ళిపోండి. ఆ బాక్స్ ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? ఎవరు మీరు? సరే, నువ్వు పోలీసులను చూసి ఎందుకు పారిపోతున్నావు? నీతో పాటు వచ్చిన మిగిలిన వాళ్ళెక్కడా? ఏం మిగిలిన వాళ్ళు? మీరేమంటున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నీ పేరు రాధా కదా? అవును. చూడు రాధా, నువ్వు కిట్టి పార్టీ అని డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నావని మాకు తెలుసు. ఇంకా అయినా కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఇక్కడ చెప్పడం నీకు చాలా మంచిది. స్టేషన్లో మా లేడీ కానిస్టేబుల్స్ ఇంత మర్యాదగా అయితే అడగరు. నిజంగా నాకేం తెలీదండి. అవునా? నిజంగా నీకేం తెలీదా? ఇప్పుడు కూడా ఇదేంటో నీకు తెలీదా? నిజంగా ఇది లడ్డూలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదండి. సూపర్. మీకు తెలియకపోతే ఈ బాక్స్ మీకు ఇచ్చిన వైజయంతి గారిని అడుగుదామా? ఆవిడకి కూడా ఏమీ తెలీదండి. ఎవరికీ తెలియకుండా ఈ లడ్డూలోకి డైమండ్స్ ఎలా వచ్చాయి? ఎగురుకుంటూ వచ్చాయా? కెడి, స్మగ్లింగ్ చేస్తున్నందుకు రాధని అరెస్ట్ చేయి. పద. మేడం, నాకేం తెలీదు మేడం. మీనన్. కెడి, కమో. ఓకే జడి. ఎందుకు జడీలా నా ప్రతి పనికి అడ్డొస్తున్నావు? నీ పన్ను చేసుకుని నా పన్ను చేసుకుని వచ్చు కదా. నా పని నీ పనిని చెడగొట్టడమే మీనన్. అయినా ఈసారి చాలా కొత్తగా ప్లాన్ చేశావు. నిన్ను మెచ్చుకొని తీరాలి. ఎంత కొత్తగా ప్లాన్ చేసి ఏంటి ఉపయోగం? రెండో డీల్కే కనిపెట్టేశావు కదా. అసలు నా నీడకు కూడా తెలియని విషయాలు నీకెలా తెలిసిపోతున్నాయి జడి? చీకట్లో ఉంటావు కదా మీనన్. నీడ ఉండకపోవచ్చు, కానీ గాలి ఉంటుంది కదా. నువ్వు చీకటి లాంటి వాడివైతే ఆ చీకట్లో గాలి లాంటిదాన్ని నేను. సీరియస్ టైంలో కూడా పంచు మిస్ అవ్వలేదు. రోజు రోజుకి నీకు బయట అభిమానులు పెరిగిపోతున్నారు అంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది. ఏమనిరా? అభిమానులు పెరగడంలో తప్పు లేదని. మ్యాక్సిన్ అయిపోయింది. రాధ పారిపోతుంది. దేవా, తీసుకురారా. పదండి.
రే దేవా త్వరగా బండి తీరా. పోనీ 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 పోనీ. షిట్! రేయ్, రే! తిప్పరా దేవా త్వరగా త్వరగా పోనీ. ఛ! మిస్ అయ్యారు. కానీ సాక్ష్యం దొరికింది కేడి. వెళ్ళి వైజయంతి గారిని ఎంక్వైరీ చేస్తే కథ మొత్తం బయటకు వస్తుంది. పద. దేని గురించి ఆలోచిస్తున్నావు కేడి? ఇప్పుడు మనం వెళ్తుంది మన ఇంటికి కాదు, మీనన్ లాంటి రాక్షసుడికి సాయం చేస్తున్న ఒక క్రిమినల్ ఇంటికి. మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఆగిపోతే న్యాయం ఓడిపోతుంది. పద జేడి, ఈ డైమండ్స్ వెనుకున్న కథ మొత్తం ఆ ఇంట్లోనే తెలుసుకుందాం. ఏంది ఈ మీనని ఇంకా ఫోన్ చేయలేదు? ఏం జరుగుండదో ఏమో. ఆ జేడి టీం నుండి ఆమెని కాపాడుండాడో లేదో. ఆ, అమ్మయ్యా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తా ఉండాను. ఏమై ఉండది? రాధని కాపాడగలిగాను. ఎంకన్న సామి, టెన్షన్తో పాటు నా పానాలు కూడా పోయిండే సామి. ఆ జేడి వాళ్ళకైతే దొరకలేదు కదా, అది చాలు. కానీ డైమండ్స్ ఉన్న లడ్డూ బాక్స్ మాత్రం జేడికి దొరికిపోయింది. జేడికి దొరికిపోయింది. జేడికి దొరికిపోయింది. ఏంది? దొరికిపోయి ఉండదా? ఏం మాట్లాడుతూ ఉండవు మీను? ఇప్పుడు మీ వాటిని తీసుకొని నేరుగా మా ఇంటికే వస్తూ ఉంటుందిగా. అవును, అది చెప్పడానికే ఫోన్ చేశాను. జేడీకి దొరికావో జీవితాంతం జైల్లో ఉంటావు. ఎలా అయినా తప్పించుకో. ఎట్ట అయినా అంటే నేనెట్ట తప్పించుకునేది? తెలియదు కానీ గుర్తుపెట్టుకో, జేడీతో పాటే స్టేషన్కి వెళ్ళావో ఇక జీవితంలో బయటికి రాలేవు. జాగ్రత్త లేడీ ఫాక్స్. మీను, అమ్మో, జేడి వస్తుండదా ఇప్పుడెట్టా? అమ్మ కౌశికి, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీద్దాం. అవసరం లేదు బాబాయ్, పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. నైట్ వరకు తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం అక్క. సరే. అవును, జగదాత్రి వాళ్ళు ఎక్కడా? పార్టీ అవ్వగానే ఎక్కడికో కంగారుగా వెళ్ళిపోయారక్క. అవునా? You are calling is either switched off or not reachable at the moment.